అక్రమంగా రేషన్ బియ్యాన్ని సౌత్ ఆఫ్రికాకి తరలిస్తూ ఉండగా ఫుడ్ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ అయితే దాన్ని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆ షిప్ని అయితే సీజ్ చేశారు. ఇక్కడి వరకు మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీని గురించి ప్రజెంట్ స్పందించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకానొక టైంలో చాలా హెల్ప్ చేసిన వ్యక్తి, అదేవిధంగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల. అయితే దీని గురించి మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా బయట పెట్టేందుకు నేనున్నాను అంటూ ముందుకొచ్చేది. అయితే ఒకానొక టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి అక్కడే ఆ ఇంటి అన్నమే తిని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన క్రమంలో ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన అక్రమాలన్నింటినీ కూడా బయట పెడుతుంది. అయితే ఇక్కడ కాకినాడ పోర్టు దగ్గర ఏదైతే రేషన్ బియ్యం దొరికిందో దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏదో కుట్ర జరిగిందని, లేకపోతే ఇంత అవలీలంగా ఆ పోర్టు నుంచి ఎక్కడికి కూడా అసలు రేషన్ బియ్యాన్ని రవాణా చేసి అధికారం అక్కడి వాళ్ళకి లేదు అంటూ తానైతే ప్రశ్నించింది. అదే కాకుండా అటు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కూడా మండిపడడం జరిగింది. ఇప్పుడు జరిగిన దానికి సంబంధించి వాళ్ళు బయట పెట్టారు. కానీ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎందుకు బయటకి రాలేదు అనే దానిపైన కూడా వైఎస్ షర్మిల ప్రశ్నించడంతో ప్రజెంట్ ఈ ప్రశ్నల వర్షం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా మనమైతే చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దగ్గర అవినీతి, అదేవిధంగా ప్రతి ఒక్క దగ్గర కూడా అసలు ఏంద్రా నాయన ఇంత దారుణంగా ఉన్నారు ఏంటి జనాలు అని ఫీల్ అయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఉందని అయితే అనుకోవచ్చు. మీరు ఇప్పటికీ కూడా వైఎస్ షర్మిల తాను మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా మీరు కూడా అదే అంటారు. అయితే ఇన్ని మెట్రిక్ టన్నులు 640 టన్నులు అని చెప్పేసి నాకైనాకే తెలుసు. అదే కాకుండా 51 మెట్రిక్ టన్నుల విషయానికి వస్తే ఆ మిగతా రేషన్ బియ్యాన్ని అంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు ఇవ్వాల్సింది ఇతర దేశాలకి ఎందుకు వెళ్తుంది? మరి ప్రభుత్వం దగ్గర లోపం ఉందా, మన దగ్గర లోపం ఉందా, అసలు లోపం ఎక్కడుంది ఏంటి అనే దాని గురించి కూడా వైఎస్ షర్మిల అయితే మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ ఈ జనరేషన్కి సంబంధించి ఎవరికి కూడా ఇదేంటి ఇట్లా జరుగుతుంది ప్రభుత్వంలో అని అర్థం కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా కాకినాడ పోర్టు దగ్గర మాత్రం ఏదైతే రేషన్ బియ్యం దొరికిందో దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం ఖచ్చితంగా ఉంటుందని, దానిపైన కూడా విశ్లేషణ చేయాలి అంటూ తానైతే మండిపడుతుంది. ఇక ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో, అదే క్రమంలో పొలిటికల్ వర్గాలలో వైరల్గా మారింది.